హాయ్ నమస్తే. ఈరోజు మనం ఈ హాట్ సమ్మర్లో చల్లని ఫ్రూట్ సలాడ్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఇక్కడ నేను ఒక 1/2 లీటర్ పాలు తీసుకుంటున్నాను. చూడండి, ఇలా ప్యాన్లో నేను పాలని వేడి చేసుకుంటున్నాను. ఇందులో కొద్దిగా నీళ్లు వేసి కలుపుకొని నేను దీన్ని మరగనిస్తాను. అది మరుగుతుండేలోగా నేను మరొక కప్పులో పచ్చిపాలు తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు కస్టర్డ్ పౌడర్ వేసి ఇలా జారుగా కలిపి పెట్టుకున్నాను. ఇప్పుడు మరుగుతున్న పాలల్లోకి దానికి సరిపడా పంచదార అలాగే కొద్దిగా యాలకుల పొడి వేసి దీన్ని ఇంకా బాగా మరగనిద్దాం. ఇది బాగా మరిగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ ఇందులో వేసి కలుపుకోవాలి. ఇది తిప్పుతూ ఉండాలి, లేదా అంటే అడిగంటిపోతుంది. ఒక 2 నిమిషాల పాటు మనం ఉడికించి చల్లార్చుకున్న తర్వాత మన దగ్గర ఉన్న ఫ్రూట్స్ అన్నిటిని యాడ్ చేసుకుంటే మన కస్టర్డ్ రెడీ అయిపోయినట్టే. నేను ఇక్కడ మామిడి, దానిమ్మ, అరటిపండు లాంటి ఫ్రూట్స్ని యాడ్ చేస్తున్నాను. దీన్ని కొద్దిగా ఫ్రిడ్జ్లో పెట్టి చిల్గా కనుక సర్వ్ చేస్తే ఈ వేడి ఎండల్లో చల్లని ఫ్రూట్ సలాడ్ ఎంతో యమ్మీ. మరి మీరు ట్రై చేయండి, నాతో కమెంట్ చేసి చెప్పండి. నేను జయశ్రీ, వనంతో మనం. నమస్తే.